నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇటీవలి కాలంలో రీల్స్ పిచ్చి పీక్స్కి చేరింది. ఎందుకని ఇంత పరాకాష్ఠతో యువతతో పాటుగా పెద్దవాళ్ళు సైతం రీల్స్ వెంబడి పడుతున్నారు. తమ ప్రాణాలని తీసుకోవడమే కాదు, ఎదుటి వారికి కూడా అపాయం కలిగేలా చేస్తున్నారు. ఇంత డేంజరస్ ట్రెండ్ ఎందుకు కొనసాగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సైకాలజిస్ట్ విశేష్ గారు. విశేష్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో ఒక సైకాలజీని బట్టి చూస్తే ఒక ఫేమ్ రావాలి, లేకుంటే మేము ఒక ఇన్ఫ్లుయెన్షియర్స్, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునేటువంటి ఒక ట్రెండ్ ఒక రకంగా వెళ్తూ ఉంటే, ఇంకో ట్రెండ్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి రీల్స్ అనేవి అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయి. దాన్ని చూసి వేరే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఈ ట్రెండ్ అనేది ఎలా కనిపిస్తోంది మీకు? సో ట్రెండ్ అనేది ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్ళిందండి. ఓకే, మనం చూస్తూనే ఉన్నాం. మొన్న చూశాను, ఒక అతను ఉరి వేసుకోవడాన్ని రీల్ తీయాలని ప్రయత్నం చేసి ఉరి బిగి చూపి చనిపోయాడు. ఇంకొక అమ్మాయి బిల్డింగ్ నుంచి కిందకి వేలాడబడుతూ రీల్స్ చేస్తుంది. జారితే ఎక్కడ ఉంటుందో తెలుసు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే గుర్తింపు కోసం ఆరాటం. ఇప్పుడు మీరు, నేను, ఎవరైనా కానీ ఒక గుర్తింపు కోరుకుంటారు. నేను సైకాలజిస్ట్గా నన్ను గుర్తించాలని కోరుకుంటాను, మీరు ఒక జర్నలిస్ట్గా మనల్ని గుర్తించాలని కోరుకుంటారు. ఓకే, సో గుర్తింపు అందరం కోరుకుంటాం. మన వృత్తి ద్వారా, మన ప్రవృత్తి ద్వారా, మనం ఒక రాసే రాతల ద్వారానో చేతల ద్వారానో గుర్తింపు రావాలని కోరుకుంటాం. అయితే ఈ గుర్తింపు నేను ఒక సైకాలజిస్ట్, నాకు గుర్తింపు రావాలంటే కనీసం ఒక 10 సంవత్సరాలు పట్టింది. రైట్. సో అలాగే మీకు జర్నలిస్ట్ గుర్తింపు కనీసం ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. కానీ ఈ రీల్స్ వల్ల ఏమందంటే ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చేస్తుంది. ఒక రీల్ కనుక వైరల్ అయిందంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి గుర్తింపు వచ్చేస్తుంది. అంతేందుకు మనం ఆ మధ్యకాలంలో చూసాము, ఆ దుర్గారావు అనే అతను ఒకను డ్యాన్స్ చేసేవాడు. ఏముంది ఆ డ్యాన్స్లో? అది డాన్సరా? కాదు. అది కొంత విచిత్రంగా ఉండడం వల్ల అతను పాపులర్ అయ్యాడు. సో ఎప్పుడైతే అతను పాపులర్ అయ్యాడో, అది ఇన్స్టెంట్గా ఫేమ్ వచ్చిందో, దాన్ని మళ్ళా మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్ని వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయటము, ఇదంతా ఒక సైకిల్ లాగా దాంట్లో ఇరుక్కుపోతున్నారు. మనుషులు ఏంటంటే గుర్తింపు కోరుకుంటారు. ఓకే, దానికోసం ఏంటంటే మనకు గుర్తింపు వచ్చింది, ఇంకా ఎక్కువ చేయటం. ఈ సైకిల్లో ఇరుక్కుపోయేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రివార్డ్ సిస్టమ్ అంటారు సైకాలజీలో. రివార్డ్ సిస్టమ్ ఎందుకంటే మనము ఒక పని చేసినప్పుడు దానికి సంబంధించిన రివార్డ్ కనుక మనకు వస్తే మనం ఆ పని మళ్ళీ చేస్తాం, రిపీట్ చేస్తాం. అదో ఎంకరేజ్మెంట్ లాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో, ఈ యూత్ ఇటువంటి రిస్కీ రీల్స్ చేసినప్పుడు వెంటనే వాళ్ళకి విపరీతంగా లైక్స్, షేర్స్, కామెంట్స్, అప్రిసియేషను విపరీతంగా వస్తున్నాయి. ఇన్స్టెంట్గా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ రీల్ అప్లోడ్ చేయడం ఒక 1 డే లోపు కొన్ని థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసేసరికి వాళ్ళకి ఏంటంటే రివార్డ్ వచ్చేస్తుంది. మనం చేసిన పనికి ఇంత అప్రిసియేషన్ వచ్చింది అని చెప్పేసి రివార్డ్ వచ్చేసి ఇంకా అటువంటివి ఇంకా శృతిమించి చేస్తున్నారు. సో ఇది ప్రమాదకరమా అంటే తెలుసు, ప్రమాదకరం వాళ్ళకు తెలుసు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏమీ కాదు. ఇప్పుడు అతను ఉరివేసే ప్రయత్నంలో చనిపోయిన అతను ఏంటి, ఏమీ కాదు, ఫ్రిడ్జ్ మీద పెట్టి మొబైల్ ఫోన్ పెట్టి ఇది నేను చూపిస్తాను అనుకున్నాడు. కాన్ఫిడెన్స్తో చూపిస్తాను అనుకున్నాడు. ఓకే, అదేమైంది, వికటించింది. ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరు లేకపోవడం వల్ల చనిపోయాడు. సో ఇటువంటి రిస్క్ ఏంటంటే ముఖ్యంగా మనం గమనిస్తే ఈ రిస్క్ చేసే వాళ్ళకి యూత్ ఉంటారండి. ఎందుకంటే యూత్లో ఆ రిస్కీ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది, ఆ రెబలియస్నెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏది వద్దంటారో చేస్తారు. పెద్దలు ఏది వద్దంటే అది చేసి చూపిస్తారు. సో అది వాళ్ళలో ఉండే ఆ ఏజ్కి ఉండే ఒక సైకాలజీ. సో అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇటువంటి రిస్కీ బిహేవియర్స్, ఈ లైక్స్, షేర్స్ వస్తాయో, బ్రెయిన్ లోపల డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అంటే ఇట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్, ఇట్ విల్ గివ్ యూ హై. డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు మనకు ఒక హై వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. మళ్ళీ ఆ షాట్ కోసం, డోపమైన్ షాట్ కోసం మళ్ళీ ఇంకోటి చేస్తాం, ఆ డోపమైన్ షాట్కి మళ్ళీ ఇంకోటి చేస్తాం. సో టోటల్లీ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డోపమైన్. ఆ డోపమైన్ అడిక్షన్లో పడి, సో ఈ గుర్తింపు కోసము, ఇన్స్టెంట్ ఫేమ్ కోసము, ఇన్స్టెంట్ ఐడెంటిటీ కోసము, ఇన్స్టెంట్ పాపులారిటీ కోసము దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్. ఇప్పుడు రివార్డ్ అండ్ రికగ్నిషన్ అంటే వాళ్ళకి ఇన్ని టిక్టాక్లో, లేకపోతే టిక్టాక్ థ్యాంక్ గాడ్ అది బ్యాన్ చేసినప్పటికి కూడా రీల్స్లో వచ్చినటువంటి ఈ ఫేమ్ అనేది, ఇన్స్టంట్ రీచ్, ఇవన్నీ పెరిగిన తర్వాత వాళ్ళకు వస్తున్నటువంటి గుర్తింపు
షోస్ లో తీసుకుంటున్నారు, Yes. సినిమాల్లో తీసుకుంటున్నారు, లేకుంటే లైవ్ గా కనిపించేటువంటి బిగ్ బాస్ హౌజుల్లో ఇలాంటి వాటిలో ఎంటర్ అయ్యేసరికి ఇంకా చేయాలి అనే వాళ్ళ నెంబర్ కూడా చాలా పెరుగుతోంది కదా. నేను ఈ మధ్య మొన్న ఒక సినిమాలు చూసాండి, ఈ సినిమాలను గుర్తులేదు, సినిమాలను సీరియల్లోనూ సంవేర్ ఒక కథను ఉంటారు, మూవీ రివ్యూస్ చేస్తుంటారు ఒకరోడు, బ్రో ఇన్నమ్మా అదిరిపోయింది బ్రో, అసలు ఒక రేంజ్ అని ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ తో అతను రివ్యూస్ ఇచ్చేస్తుండేవాడు. ఈ మధ్యకాలం అతను ఎక్కడో చూశాను, సంవేర్ సీన్ అన్న సినిమాలోనో లేకుంటే సినిమా ప్రమోషన్ లో రోడ్ల మీద కూడా గొడవలు అయ్యాయి, షోలోనో చేసుకున్నారు, అదంతా అతన్ని తీసుకున్నారు, దాన్ని గుర్తించి అతను ఏదో సినిమాలోకి తీసుకున్నారు. సో దానికోసమే ఇటువంటివన్నీ చేస్తున్నారు యూత్. ఎందుకంటే ఇన్స్టెంట్ రికగ్నిషన్ అండి. ఇప్పుడు మనము ఒక పద్ధతి ప్రకారము సభ్యతా సంస్కారాలతో చేసి గుర్తింపు రావాలంటే కొంత టైం పడుతుంది. అలా కాకుండా అడ్డదిడ్డంగా ఇట్లాంటి రిస్కీ బిహేవ్ చేయటము, అలాగే అడ్డదిడ్డంగా మాట్లాడడము, సో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము, దీని ద్వారా గుర్తింపు పొందాలని కోరుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ యూత్, ఇన్ ఆల్ ది ఏరియాస్. సో వెరీ రీసెంట్గా హోలీ టైంలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో ట్రైన్ కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, బైకుల మీద కావచ్చు, రంగులు చల్లుకొని చేసినటువంటి రీల్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దాన్ని కాంట్రవర్సీ కూడా అయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా వెళ్ళాలి అనేటువంటి డిమాండ్ ఇవన్నీ వినిపించింది. వీటన్నిటిని చూస్తే ఒక రకంగా అడిక్టివ్ అయిపోతున్నారు. ఇప్పుడు వ్యసనం అనేది తాగుతున్నారు, లేకుంటే జూదమాడుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఒక రకమైతే దీనికి కూడా ఒక అడిక్షన్ అనేది ఉంటుందా? అడిక్షన్ అంటే మేడం ఎనీథింగ్ ఎక్సెసివ్, ఓకే, ఎనీథింగ్ విచ్ యూ కాంట్ స్టాప్ ఈజ్ అన్ అడిక్షన్. ఓకే, స్మోకింగ్ ఈజ్ అన్ అడిక్షన్, ఆల్కహాల్ ఈజ్ అన్ అడిక్షన్, గ్యాంబ్లింగ్ ఈజ్ అన్ అడిక్షన్, సిమిలర్లీ సోషల్ మీడియా ఈజ్ అన్ అడిక్షన్, అండ్ రీల్ మేకింగ్ ఈజ్ అన్ అడిక్షన్. డోపమైన్ అడిక్షన్ ఇది. ఓకే, ఇది అడిక్షనే ఖచ్చితంగా, అడిక్షన్ కాదని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ డొపమైన్ లేకపోతే, ఆ డొపమైన్ రిలీజ్ కాకపోతే వాళ్ళకి ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒక రోజు కనుక, ఒక 2 రోజులు, ఒక వారం రోజులు కనుక వాళ్ళకి ఆ లైక్స్ షేర్స్ తగ్గినాయి అనుకోండి, వాళ్ళకి యాంగ్జైటీ మొదలవుతుంది. మనకు వ్యూస్ రావట్లేదు, మనకి కామెంట్స్ రావట్లేదు, మనకు ఎవరు షేర్ చేయట్లేదు, మనం ఏదైనా చేయాలి, ఇంకోటి ఏదైనా చేయాలని మొత్తం ఇంకా వెళ్ళి మళ్ళీ కొత్త ఏదైనా ప్లాన్ చేస్తారు అనమాట. కొత్త క్రియేటివిటీ ఎక్స్పెరిమెంట్స్. మరింత రిస్క్ ఇది. సో ఈ మధ్యకాలంలో ఎక్కడో రీల్ చూశాను నేను, 2 అమ్మాయిలు రోడ్డు మీద, సో ఈ అమ్మాయి ఆ అమ్మాయి భుజాల మీద నుంచొని ఇలా సమ్మర్ సాల్ట్ చేస్తుంది. సమ్మర్ సాల్ట్ అది మిస్ఫైర్ అయ్యి అమ్మాయి ఇట్లా పడిపోయింది, నడుము తాగేసింది, అమ్మాయి నడవలేకపోయింది. సో ఈ రిస్క్ని వాళ్ళు అసెస్ చేయలేకపోతున్నారు. యూత్లో ఎస్పెషల్లీ ఆ యూత్లో ఆ రిస్కీ బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ని వాళ్ళు అసెస్ చేయలేక ఏమాత్రం ముందు జాగ్రత్తలు లేకుండా ఇలాంటి ప్రమాదాలకి గురవుతున్నారు. వెరీ రీసెంట్గా ఇంకొక వీడియో వచ్చింది, అందులో ఆ అమ్మాయి మేబీ టీన్స్లో ఉంటుంది, 13, 14, 15 ఇయర్స్ కావచ్చు, సిగరెట్ తాగుతూ వెళ్తోంది. ఆ వీడియోతో పాటుగా ఇంట్లో ఫాదర్ బెల్ట్ తీసుకొని కొట్టేటువంటి వీడియో కూడా వైరల్ అయింది కదా. సో కనీసం వాళ్ళ గురించి ఆలోచించుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవట్లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గురించి ఆలోచించుకోవట్లేదు. ఒక రకంగా ట్రాన్స్లో ఉన్నట్టు ఎందుకు అలా చేస్తుంటారు? గుర్తింపు కోసం అంతే, ఇంకా ఇన్స్టెంట్ ఫేమ్ అంతే. ఇప్పుడు అదే అమ్మాయిని ఇప్పుడు ఆ సిగరెట్ తాగిన వీడియో ప్లస్ ఆ కొట్టిన వీడియో 2 లేకపోతే మీకు నాకు తెలుసా అమ్మాయి ఎవరో? తెలీదు. తెలుసా? నో వే. తెలియదు కదా. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ లైక్ దట్. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటారండి. ఓకే, ఎలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనము ఒక మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకుంటున్నామా, లేకుంటే ఒక చిల్లర పని చేసి గుర్తింపు తెచ్చుకుంటున్నామా? ఇప్పుడు ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ ది డ్యాన్స్, వెరీ వెరీ బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తారు. ఓకే, గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్ డ్యాన్స్ చేస్తారు, దాని ద్వారా కూడా గుర్తింపు వస్తుంది. అలాగే కొంతమంది వల్గర్గా డ్యాన్స్ చేస్తారు, అలా కూడా గుర్తింపు వస్తుంది. కొంతమంది మ్యూజిక్ ప్లే చేస్తారు, అక్కడ ఒక వీణావాణిన ఎవరో వీణా శ్రీవాణి, ఆవిడ అద్భుతంగా వీణాతోనే ప్రతి పాప్ సాంగ్స్ కూడా వీణాతో ప్లే చేస్తుంది. ఆమెకు కావాల్సిన లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా. ఓకే, దట్ ఈస్ ద పాజిటివ్ వే టు గెట్ రికగ్నిషన్. వేరాజ్ వల్గర్గా బిహేవ్ చేయటము, వల్గర్గా మాట్లాడము, సో నన్ను అగ్గిపెట్టి మచ్చాను ఒక క్యారెక్టర్ తిరుపతి అతను, సో బూతులు మాట్లాడతాడు, అంతే సింపుల్. రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని ఒక జోక్ గాను, దాన్ని ఒక కామెడీగా చూస్తున్నారు. సో అతను ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఎప్పుడైతే ఆ గుర్తింపు అనే సైకిల్లో పడ్డారో ఇంకా దానికోసమే ఈ రిస్క్లన్నీ కూడా, ఈ బిహేవియర్స్ అన్నీ కూడా, అబ్నార్మల్ బిహేవియర్స్ అన్నీ కూడా దానికోసమే. మనం చాలామంది చూసాం. విషయం ఏంటంటే వాళ్ళని టీవీ స్టూడియోలకు పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
అవును, రీల్ స్టార్స్ అని. రీల్ స్టార్స్ అని చెప్పేసి దట్ ఈజ్ అది వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. యా. ఇప్పుడు మా యూట్యూబ్లోనో లేకుంటే రీల్స్లోనో వాళ్ళకి గుర్తింపు రావడం వేరు. వాళ్ళని శాటిలైట్ టీవీ ఛానల్స్ పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళని, లేకుంటే ఫంక్షన్స్కి ఏదైనా ఫంక్షన్స్ ఆ రోజు వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడేస్తున్నారు. సో ఇప్పుడు అంత గుర్తింపు ఎప్పుడు వస్తుంది చెప్పండి మామూలుగా? అంత స్టార్డమ్ వచ్చిన అంత ఫీల్ stardom అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి మామూలుగా? మంచి పనులు చేస్తే వస్తుందా? చాలా కష్టపడాలి, ఒక దశాబ్ద కాలం కష్టపడితే ఏమన్నా కొంచెం గుర్తింపు వస్తుందేమో. కానీ ఇటువంటి పనులు చేస్తే Instant. విత్ ఇన్ ఏ మంత్ ఇన్స్టెంట్గా. దే విల్ కాల్ యూ టు ది స్టూడియో. అయితే విశేష్ గారు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇంకొక అబ్జర్వేషన్ అనేది రీసెంట్గా సోషల్ మీడియాలో కనిపించింది ఏంటంటే, ఆన్లైన్లో మనం అన్ని డ్రెస్సెస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాము, దాంతో రీల్స్ చేస్తున్నారని, ఆ తర్వాత అది నచ్చలేదని చెప్పి మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్ కింద పంపిస్తున్నారు అనేది ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది ఒక వీడియో రూపంలో ఆ అమ్మాయి ఎన్ని డ్రెస్సులు ఈ మధ్య కాలంలో ఆర్డర్ చేసింది, ఇంత ఫ్రీక్వెంట్గా ఎలా వాటిని ఎక్స్చేంజ్ చేస్తోంది అనేది ఒక వీడియో రూపంలో చూపించారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాం అసలు మనం, ఎంత మిస్యూజ్ అవుతోంది ఈ సోషల్ మీడియా. లాంగ్ టైం బ్యాక్ నేను ఒక కుర్రాడిని కౌన్సిలింగ్ చేశాను. ఒక పేరెంట్ ఆమె వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. ఆ కుర్రాడిని ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఏదో కోర్స్ చేయడం కూడా పంపించాడు హైదరాబాద్కి. వాళ్ళది వరంగల్ అనుకుంటాను. ఇక్కడ పంపించారు. వాడు ఇక్కడికి వచ్చి క్లాసుకి వెళ్ళకుండా రీల్స్ చేస్తూ కూర్చున్నాడు. ఏంటి రీల్స్? డ్రెస్సులు మార్చుకోవడం. సరే ఇట్లా 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 తీస్తూ ఉంటారు డ్రెస్ షర్ట్స్. ఒక షర్ట్ ఇట్లా తీయగానే ఇంకో షర్ట్ వచ్చేది, రజనీకాంత్ స్టైల్ ఇలా వచ్చేస్తుంది. అలాగా ఒక రీల్లో 50 షర్ట్స్ మార్చాలి. ఒక రీల్లో 50 షర్ట్స్ మార్చారు. 50 షర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అవును కదా, ఎక్కడి నుంచి వస్తాయంటే ఒకటి తన దగ్గర ఉన్న 10-15 షర్ట్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. దాంతోపాటు కొత్త వెరైటీస్ ఏంటంటే ఈ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రా ఇవన్నీ వాటిలో ఆర్డర్ చేయటము, ఈ షూట్ అయిపోగానే రిజెక్ట్ చేయటం, పంపించేసేయాలి వాటిని. రిజెక్ట్, ఇది బాగాలేదు నచ్చలేదని చెప్పి పంపించేయటం. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందులో కూడా వాళ్ళు మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వాడుకుంటున్నారు. ఈ కామర్స్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, అది మిస్యూజ్ అవుతుంది, అన్ని రకాలుగా మిస్యూజ్ అవుతుంది. చివరికి ఆర్టీసీ ఎండి కూడా సజ్జనార్ గారు కూడా గతంలో ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా సీరియస్ స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్తున్నాం. బస్సులు కూడా ప్రభుత్వము ఒక గట్టి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేస్తే కేసులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. పార్కుల్లోనూ, మెట్రో రైళ్లలో, బస్సుల్లో రిస్కీ షాట్స్ చేస్తే ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు? ఎవరు పబ్లిక్ ప్లేస్లో డ్యాన్స్ చేశారంటే అందరూ చూస్తారు, ఓకే, గుడ్ ఎనఫ్. రిస్కీ షాట్స్, ఒక పొరపాటు నువ్వు అదుపు తప్పి పక్కన ఉన్న మనుషుల మీద పడితే ఇవన్నీ ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వాలు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అట్లీస్ట్ హెచ్చరికలు పంపించాలి. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మేము ఊరుకోం, కేసు పెడతామని ఒక ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, మంత్రి లాంటి వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తే కొంత ఇటువంటి విచిత్రమైన చేష్టలు తగ్గుతాయి. మనం క్లాస్ రూముల్లో కూడా చూస్తున్నాం ఇలాంటివి చేస్తున్నటువంటి వీడియోలు, అవి వైరల్గా అవుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉండి చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కడ విజిలెన్స్ అనేది ఎక్కడ లోపిస్తోంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు విజిలెన్స్ అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు విజిలెంట్ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అండి ఫస్ట్ పాయింట్. ఎవరు కంట్రోల్ చేయాలి? ఒక టీనేజర్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? వాళ్ళ పేరెంట్స్ తప్ప ఎవరిని కంట్రోల్ చేయగలరా? ఒక వైఫ్ని, ఒక హోమ్ మేకర్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఇంట్లో వాళ్ళ హస్బెండో లేకపోతే పేరెంట్సో ఇన్లాసో కంట్రోల్ చేయాలి. ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ ఫ్యామిలీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం చేస్తున్న వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అనేది కనుక చూసుకుంటే అప్పుడు చేయొచ్చు. సో కొన్ని హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళు విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు అసభ్యమైన భంగిమలతో. ఓకే, ఎవరు కంట్రోల్ చేస్తారు వాళ్ళని? ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తున్నటువంటి రీల్స్ కూడా మనం చూసాము, సాంగ్స్ చేస్తున్నటువంటిది రీల్స్ కూడా మనం చూసాము. సో ఎవరు కంట్రోల్ చేయాలి? ఇది నథింగ్ బట్ గుర్తింపు కోసం ఆరాటం, పాపులారిటీ కోసం పోరాటం, అంతే. సో ఒక సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఎట్ ద సేమ్ టైం దాని సీరియస్నెస్ ఏంటో కూడా అర్థం చేసుకోవాలి మనం. తప్పకుండా ఇది నేనేమంటా అంటే బేసిక్గా పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కానీ ఎస్పెషల్లీ కాలేజ్, హై స్కూల్ అండ్ కాలేజీలో ఉన్న పిల్లలకు టీచర్స్ ఎడ్యుకేట్ చేయాలి.
నిజమైన గుర్తింపు అనేది నీకు నీ చదువు ద్వారానో నీ అచీవ్మెంట్స్ ద్వారా వస్తుంది తప్ప ఈ రీల్స్ ద్వారా వచ్చే గుర్తింపు అనేది ఇది నీటి బుడగ లాంటిది, కొంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రీల్స్ చేయడం ఆపేస్తావో నేను ఎవడం పట్టుకోడు, ఇది నీ లైఫ్కి ఎలాగో ఉపయోగపడదు అనే విషయాన్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొకటి, ఇటువంటి రిస్కీ షాట్స్ చూసినప్పుడు పేరెంట్స్ ఇంక వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. ఆ మధ్యకాలంలో ఒక అతను వైజాగ్ వెళ్ళి ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఒక యూట్యూబర్. రిస్కీ షాట్స్ చేస్తూ బైక్ యాక్సిడెంట్ అయింది, స్పోర్ట్స్ బైక్ తీసుకొని వెళ్ళి అక్కడ కర్వ్స్ లో వాటిలో చనిపోయాడు. సో ఇటువంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉంటుంది, ఇంక ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు గవర్నమెంట్ కాంట్ కంట్రోల్ ఆల్ ది పీపుల్ కదా. సో మన ఇంట్లో ఉన్న పిల్లలు, నా కొడుకు ఇటువంటి రీల్స్ చేయించవలసిన బాధ్యత నాది. ఒకవేళ చేసినా కానీ రెండోసారి హెచ్చరించాల్సిన బాధ్యత పేరెంట్స్ది. మూడోసారి చేస్తే వాడికి ఇచ్చే రివార్డ్ సిస్టమ్ అన్ని కట్ చేయాలి. రివార్డ్స్ అనేది ఇంట్లో కదా మెయిన్ రివార్డ్స్ అనేది, తిండి, గుడ్డలు, వాటి నివాసము, ప్లస్ పాకెట్ మనీ, ఇవన్నీ ఫీజులు, మొబైల్ ఫోన్లు ఇచ్చేది ఎవరు? పేరెంట్స్. ఇవన్నీ రివార్డ్సే. ఈ రివార్డ్ సిస్టమ్ మొత్తం కట్ చేయాలి. నువ్వు అది కావాలంటే అది చేసుకో, నాకేం అభ్యంతరం లేదు, బట్ ఐ విల్ కట్ ఆల్ ది రివార్డ్స్ అని చేయగలిగితే అప్పుడు కొంత వాళ్ళు సెన్సెస్లోకి వచ్చి కొంత తగ్గించుకునే అవకాశం ఉంది. ఎస్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు దీని మీద చాలా ఫోకస్ పెట్టాలి. చిన్న ఇష్యూ రీల్ అనేది ఒక 1 minute వీడియో అనుకుంటాం, కానీ డిజాస్టర్స్ అవుతున్నాయి కాబట్టి ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.